రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో ఖర్చు చేసి రిజర్వాయర్లను నిర్మించడం జరిగిందని గజ్వేల్ డివిజన్ ఈఈ కవిత తెలిపారు. కాళేశ్వరం రిజర్వాయర్లో భాగంగా 7 లింకులు, సజ్జిపూల్ వంటి అనేక నిర్మాణాలు చేపట్టి దాదాపుగా పూర్తి చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ వంటి మహానగరాలకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి తాగునీరు పంపింగ్ చేయడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని తుక్కాపూర్ ఓపెన్ పంప్ హౌస్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రైతు వారం కార్యక్రమం సందర్భంగా సమగ్ర నీటి ఎత్తిపోతల పథకాలు, కాలువలు, గేట్ల నిర్వహణ కార్యక్రమాలపై గజ్వేల్ డివిజన్ ఈఈ కవిత రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ ముఖ్య ఉద్దేశం కాళేశ్వరం నుండి చేవెళ్ల వరకు గోదావరి నీటిని తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ రిజర్వాయర్లను నిర్మించడం జరిగిందన్నారు. సాగునీరే కాకుండా పరిశ్రమలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డిఈ శిరీష, దయాకర్, శ్రీనివాస్, రోహిత్, ఏఈ ఆస్మా రైతులు పాల్గొన్నారు. సమగ్ర నీటి నిర్వహణ అంటే ఏంటి? ఇది కేవలం నీటి నిల్వ చేయడమే కాదు, నీటి సేకరణ, నిల్వ, పంపిణీ, వినియోగం ఈ మొత్తం ప్రక్రియను సమన్వయం చేయడం. అసలు నీటి నిర్వహణ ఎందుకు అవసరం ఉంటుంది? వర్షపాతం అనిశ్చితంగా మారుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి చాలా వర్షాలు పడ్డాయి. ఈ 2-3 ఏళ్ళు వర్షాలు పడవని మనకి చెప్తున్నారు. ఓకే, ఈ 2-3 సంవత్సరాలు కరువు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. సో భూగర్భ జలాలు తగ్గిపోతాయి, వర్షం రాకపోతే తగ్గిపోతాయి, సాగునీటి అవసరాలు పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో సమగ్ర నీటి నిర్వహణ లేకపోతే ఏమవుతుంది? నీరు వృధా అవుతుంది, రైతులకి సమయానికి నీరు అందదు, పంటల దిగుబడి తగ్గుతుంది.